ధన్యవాదాలు సార్. ఇప్పుడు గౌరవనీయులు శ్రీమతి సీతా దయాకర్ రెడ్డి గారు బాలల హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర చైర్పర్సన్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మరి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ప్రియతమ చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఈ భూభారతి రెవెన్యూ సదస్సుకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి కాజేపూర్ గ్రామ ప్రజలకు, ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, నేను రెవెన్యూ ఎక్కువ నాకు తెలియదు, కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేసినప్పుడు రెవెన్యూ చాలా చాలా ఇబ్బందులు అన్నీ కనపడతా ఉండే నాకు. అవి చూసారే ఇవి ఎందుకు ఇట్లా అవుతున్నాయని అనుకున్నాక ఇప్పుడు ఈ భూభారతి ధరణిని తీసేసి భూభారతి తీసుకొచ్చినప్పుడు సరే ధరణి పోయింది, ఒక ఆడపిల్ల భారతి వచ్చింది, ఇంకో ఆడపిల్ల అయితే సంతోషంగా ఉంది. శ్రీనివాస్ రెడ్డి అయినా మమ్మల్ని అయితే మర్చిపోకుండా ఆ పేరైతే పెట్టుకున్నారు. దీని ద్వారా శ్రీహరి గారు కానీ సునీల్ గారు చెప్పినట్లయితే క్లియర్ కట్ సెక్షన్స్ అన్నీ కూడా ఈజీగా, అంటే నాకు రెవెన్యూ తెలియని దానికి కూడా నాకు అర్థమైనాయి. అంటే మన ప్రజలు ఇంకా తెలియపరలేదు, ఎందుకంటే వాళ్ళ బాధ వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఈజీగా దాన్ని కనిపెట్టుకొని ఏ సెక్షన్ ఎట్లా పనిచేస్తుందో వాళ్ళు తప్పకుండా తెలుసుకోగలుగుతారని అయితే నేను అనుకుంటున్నా. నేను ఎప్పుడు అనుకుంటున్నా అని పంచాయతీరాజ్లో ఒక వర్క్ ఇస్తే దాంట్లో వాళ్ళకు లాభం రాకపోతే ఇంకొక ₹1,00,000 2 లక్షలు ఇచ్చి అది పూర్తి చేస్తుంటుంది. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెవెన్యూ దాంట్లో మాత్రం అట్లా కాదు. ఒక్కసారి పేరు తప్పుపడ్డదంటే వాళ్ళ జీవితకాలం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ బాధపడాల్సిన అవసరం వస్తుందని చాలాసార్లు కలెక్టర్లతో కానీ వాళ్ళతో కానీ మాట్లాడిన, కానీ నా యాజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో నాకు మాట లేకునేను కాబట్టి అది చేయలేకపోయినా, అయినా ఇప్పుడు ప్రత్యక్షంగా శ్రీనివాస్ రెడ్డి గారికి, పరోక్షంగా రేవంత్ రెడ్డి గారు మన సీఎం గారు ఇక్కడ లేరు కాబట్టి ఆయనకు ప్రజలందరి తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ భూభారతిని ఎవరైతే పెట్టినరో ఎవరి కోసం అయితే పెట్టినరో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రం కరెక్ట్గా వాళ్ళ బాధలన్నీ తీరుస్తుందని నేను మాత్రం నమ్ముతున్నా. మా అందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు వాళ్లకు హెల్ప్ చేస్తారని, సహాయం చేస్తారని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన చీఫ్ మినిస్టర్ గారికి, శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్ భూమికి సంబంధించి ప్లీజ్ కళాకారులు త్వరగా రావాలి. సాంస్కృతిక సారథి, జిల్లా పౌర సంబంధాల శాఖ